ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్గిపుల్ల గీసి కట్టెపుల్లలు పెట్టు. అలా ఎలా అంటుకుంటుంది? కర్పూరం వేస్తే త్వరగా అంటుకుంటుంది. వెలిగించు. దండం పెట్టుకోండి అమ్మా. వారెవ్వా, నువ్వు ఉండాల్సిన దానివే అమ్మా. నీ మేనకోడలు శ్రీవల్లి మనసు పడినవాడు ఆ వెంకటపతి రాజుగాడు పెళ్లి కొడుకు అయిపోవాలని శ్రీవల్లి చిటికనేలు పట్టుకొని హోమగుండం చుట్టూ తిరగాలని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారా? భలే ఉందిలే. కానీ మీరు చేసిన ప్లాన్ శ్రీవల్లి కోరిక నెరవేర్చదు. తన ఒళ్ళు కాలిపోయేలా చేస్తుంది. వేడివేడి పాలు పొంగిన తరువాత చుట్టని తల మీద ఎత్తి దానిమీద కుండని పెట్టి వేడివేడి పాలని మోసుకుంటూ శ్రీవల్లి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అప్పుడు క్యాటర్పిల్లర్ తీసుకొచ్చి నేను గులకరాయితో కుండని గురిపెట్టి కొట్టానే అనుకో. కుండ భళ్ళున పగిలిపోయి వేడివేడి పాలు శ్రీవల్లి నెత్తి నుండి మెత్తటి పాదాల దాకా కారుతూ జారుతూ వచ్చేస్తాయి. అప్పుడు బెడబొబ్బలు పెట్టేస్తుంది. మొహం, చేతులు, కాళ్ళు బొబ్బలు పెట్టించేస్తుంది. మనం కాదు కదా, శ్రీవల్లిని పశువుల డాక్టర్ కూడా గుర్తుపట్టలేడు. ఈ పాలకుండతో వెంటనే పెళ్ళైపోయి వెంకటపతిరాజు గదిలోకి పాల గ్లాస్తో శ్రీవల్లి వెళ్ళాలని వీళ్ళు పడుతున్న తాపత్రయానికి జోహార్లు. కాకుంటే నేను కొట్టే ఈ దెబ్బతో శ్రీవల్లి ఈ జన్మలో పెళ్లి కూతురు కాలేదు. తన మొహం ఎవ్వరూ చూడలేరు. నాకు దక్కనప్పుడు ఇంకెవ్వరికి దక్కకుండా చేయటమే నా పాలసీ అనేది వీళ్ళకి తెలీదు. హహా పంపించమ్మా. కన్న కొడుకు కోరిక తీర్చే ప్రయత్నం చేయకుండా మేనకోడళ్ళ ఆశయం నెరవేర్చడానికి ఇంత దూరం వచ్చింది. పాలు వేడెక్కి పొంగు వచ్చేలోపు నా సామాగ్రి నేను రెడీ చేసుకోవాలి కదా. పెద్దమ్మ చూసావా, దీపాలు వెలిగిస్తుంటే శ్రీవల్లి మొహం ఎలా వెలిగిపోతుందో. పెళ్లికలొచ్చేసిందే. అక్క, నువ్వు సిగ్గుపడుతూ తలదించుకోవద్దు. ఎందుకంటే కాసేపట్లో నెత్తి మీద వేడికుండ పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. ఊరుకోవే, ఎందుకు అక్కన ఆట పట్టిస్తావు? కుముదువల్లి గురించి పశువు డాక్టర్ని అడగడం ఏంటి? ఆడికేం తెలుసు? గంగకి తెలుసో లేదో అని ఇన్నాళ్ళు నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ వెంకటపతిరాజు గారు ఏం చెప్తాడు? మిమ్మల్ని నేను రెండో ప్రశ్న అడిగి చాలాసేపు అయింది. చెప్పకుండా మౌనంగా ఉంటే మర్యాద కాదు. చెప్తానండి. మీరు ఎంతో ఆరా తీస్తే తప్ప కుముదవల్లి గురించి అడగరని నాకు అర్థమైంది. 100% కుముదవల్లి మీ చెల్లెలు కాదు. తెలుసు.
నాకు తెలిసింది చెప్పకండి, నేను తెలుసుకోవాల్సింది చెప్పండి. కుముదవల్లి వీడి చెల్లి కాదని తెలిసి నన్ను అడగలేదంటే బలమైన కారణం ఏదో ఉంటుంది. అది డాక్టర్ బాబు తెలుసా? అందుకే ఏడకి తోలుకొచ్చి అడుగుతున్నాడా? మీ మేనత్త తిరుపతమ్మ భర్త వరదరాజులు గారి చేతిలో మోసపోయిన భారతమ్మ కన్నబిడ్డే ఆ కుముదవల్లి. కుముదవల్లి కంటే ముందు పుట్టిన కొడుకుని నేనే. ఏమంటున్నాడో ఏం వినిపించట్లేదు. ఇప్పుడే ఈ బళ్ళన్నీ తిరగాల. ఛీ, ఈ సౌండ్కి ఏం వినపట్లేదు. ఎవరూ లేని అనాథలా ఉండడం కంటే మీ నాన్న వరదరాజుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళతాను, కానీ ఇప్పుడు కాదు. ఏం వినిపించట్లేదే. ఛా, వెళ్తాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నేను వరదరాజుల రక్తాన్యాన్ని నిరూపించేంత వరకు నేను బయటపడను. అంటే వీళ్ళంతా ఒకటే అని నిరూపించడానికి నా చెల్లి శ్రీవల్లిని ఇష్టపడ్డా? నేను నిశ్చితార్థం ఆపేసి మంచి పని చేశానా? నేను వరదరాజుల కొడుకు అని తెలియడం కన్నా కుముదవల్లి తన బిడ్డ అని తెలియడం ముఖ్యం. తనకి న్యాయం జరగాలి. కుముదవల్లి నా కూతురన్న విషయం ఈ డాక్టర్ కూడా తెలుసు అనుకుంటాను. అదే విషయం గంగకి చెప్తున్నాడు. ఈ శబ్దంలో సరిగా వినపడట్లేదు. మీరంతా ఒకటే అని అర్థమవుతోంది. ఏం సాధించాలని ఇలా చేస్తున్నారో? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి గంగాధరం గారు. నా కన్న తండ్రి వరదరాజులే అయినా నేను మాత్రం భారతమ్మ కొడుకునే. నా తల్లి లక్షణాలు నాకొచ్చాయి. మా అమ్మలాగే మంచిగా ఉంటాను, కానీ మా నాన్నలాగా చెడు చేయను. ఈ గంగొచ్చి బండెక్కాడు. ఆడేమో ఒక్కడే మాట్లాడేసుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. కుముదవల్లి గురించి ఏం చెప్పాడో తెలియట్లేదు. కొంప తీసి నా మీదకి దండెత్తొస్తాడా ఏంది? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నన్ను వరదరాజులు గారి కొడుకులా కాకుండా మీ ఇంటివాడిలా చూసుకుంటే చాలా సంతోషం. మీరు అపార్థం చేసుకొని నన్ను శ్రీవల్లి గారిని దూరం మాత్రం చేయకండి గంగాధరం గారు. గంగాధరం గారు, గంగాధరం గారు, ఏమైందండి? ఆగండి. నేను చెప్పింది విన్నాడా లేదా కోపం వచ్చి వెళ్ళిపోయాడా? నా బండి వేసుకొస్తానంటే వద్దన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.